అందరికీ హృదయపూర్వక వందనాలు. పగలంతయు మనల్ని తన రెక్కల నిండా కాపాడి ఈ సాయంత్రం వేళ మనం ఇలా ప్రార్థన చేసుకోవడానికి ఆయన కృపలో మనకు దయ చూపినందుకు, ప్రేమ చూపినందుకు ఆయనకు హృదయపూర్వక వందనాలు తెలియచేసుకుంటూ ప్రార్థన ప్రారంభిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రియ పరలోకపు యేసయ్యా, మీ బంగారు పాదాలకు కోటాను కోట్ల వేల కోట్ల స్థుతులు స్తోత్రాలయ్యా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, మీకే స్తోత్రాలు. యూదా గోత్ర సింహమా, మీకే స్తోత్రాలు. యెహోవా రఫా, మీకే స్తోత్రాలు. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం గల దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి ప్రేమామయుడా, మీకే స్తోత్రాలు. దయామయుడా, మీకే స్తోత్రాలు. కరుణామయుడా, మీకే స్తోత్రాలు. విశ్వానికి కర్త, మీకే స్తోత్రాలు. మా జీవితానికి ఆధారమా, మీకే స్తోత్రాలు. తండ్రి మీకే వందనాలు వందనాలయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, దేవాది దేవా, మీకే స్తోత్రాలు. ఆశ్చర్యకారుడు, ఆలోచనకర్త, నిత్యమైన తండ్రి, మీకే స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి అన్ని కాలాల్లో ఉండే దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి ఆది అంతం మీరై ఉన్న దేవా, మీకే స్తోత్రాలు. ఎలుగుబంటిని, సింహాన్ని, గొర్రెతును చంపడానికి దావీదుకు శక్తినిచ్చిన దేవా, మీకే స్తోత్రాలు. ఏలియా ప్రార్థించగా ఆకాశం నుంచి అగ్ని దింపిన దేవా, మీకే స్తోత్రాలు. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రుని నిలిపివేసిన దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి మా శత్రువులపై మాకు జయాన్నిచ్చిన దేవా, మీకే స్తోత్రాలు. బండని నీటి మడుగుగా చేసిన దేవా, మీకే స్తోత్రాలు. ఆకాశం నుండి మన్నాను ఇచ్చి తండ్రి ఇశ్రాయేలు యొక్క ఆహారాన్ని తెచ్చిన దేవా, మీకే స్తోత్రాలు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేర్చిన దేవా, మీకే స్తోత్రాలు. 6 నేల మీద ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపించిన దేవా, మీకే స్తోత్రాలు. తండ్రి మీకే వందనాలు వందనాలు వందనాలయ్యా. అయా విశ్వానికి కర్తవయ్యా, నిన్ను మించిన దేవుడు లేడు నా తండ్రి. యేసయ్యా, ఈ రాత్రికాల సమయంలో నా దేవా ఇలా మేమందరం ప్రార్థించుకుంటున్నామంటే కేవలం మీ కృప తండ్రి. ఆకాశం వైపు ఎత్తి మిమ్మల్ని చూసే అర్హత కూడా లేని బిడ్డలం నా తండ్రి. తండ్రి మీ కరుణ, మీ జాలి, మీ దయతో ప్రభువా గడిచిన కాలం అంతయు కాపాడి మరొక నూతన దినంలోకి మమ్మల్ని ప్రవేశపెట్టబోతున్నందుకు మీకే స్తోత్రాలయ్యా. మాకన్నా ఉన్నత పవిత్రులు, శ్రేష్ఠులు తండ్రి, ఈ సమయాన్ని చూడక తండ్రి మట్టిలో మన్నై ఉండగా మమ్మల్ని ఇంకా సజీవుల లెక్క నుంచినందుకు మీకే స్తోత్రాలయ్యా. అయ్యా మేము పెంటకుప్ప లాంటి వాళ్ళం తండ్రి. అయినా తండ్రి పెంటకుప్పల నుండి బేదల్ని పైకెత్తు దేవుడు అయ్యా. అయ్యా మమ్మల్ని ఆశీర్వదించు దేవుడివి నువ్వేనయ్యా. అయ్యా నువ్వు తప్ప వేరే దేవుడు లేడు నా తండ్రి. మీ పాదాలు పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి. తండ్రి దేవా, ఈ సమయంలో ఏ బిడ్డ ఏ బాధలతో బాధపడుతుందో జగమెరిగిన దేవుడివి తండ్రి. అంతా చూస్తున్న దేవుడివి నువ్వు తప్ప మాకు తెలియదు నా ప్రభువా. తండ్రి ప్రతి బిడ్డ ప్రతి అక్కర కూడా యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా దేవా నా ప్రభువా, ఎవరైతే మనసుకు శాంతి నెమ్మది లేక తండ్రి నానా రకమైన దురాత్మలు పట్టి పీడిస్తా అంధకార క్రియలు తండ్రి, చీకటి అంధకార క్రియలు పట్టి పీడిస్తా తండ్రి, దురాత్మలను పట్టి పీడిస్తా బాధపడుతున్నారా ఆ క్రియలన్నింటినీ యేసు నామంలో బంధిస్తున్నాం తండ్రి. వాటిని లయపరుస్తున్నాం అయ్యా. అయ్యా దురాత్మలు ఏమన్నా పట్టి పీడిస్తుంటే నా తండ్రి ఆ బిడ్డలకి ఈరోజే విడుదల కలుగును గాక నా ప్రభువా. తండ్రి ఎవరైతే అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో ప్రతి అనారోగ్య సమస్య నుంచి మీరు విడుదల కలిగించండి. స్వస్థపరచు యెహోవాను నేనే అన్నావయ్యా. తండ్రి విశ్వాసంతో చేయు ప్రార్థన రోగిని స్వస్థపరచును అన్నావు నా ప్రభువా. తండ్రి విశ్వాసంతో ప్రార్థిస్తున్నామయ్యా. ప్రతి అనారోగ్య సమస్య నుంచి నా తండ్రి విడుదల పొందుదురుగాక నా దేవా. మీకే స్తోత్రాలయ్యా. ఉద్యోగం లేని వారికి మంచి ఉద్యోగాన్ని ఇవ్వండి. వివాహం కాని వారికి సరైన సంబంధాలు కుదిరి పరిశుద్ధ వివాహం మీ దయలో దయచేయండి నా తండ్రి. నా దేవా, గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భఫలాన్ని ఇవ్వండి. చక్కని ఆరోగ్యకరమైన అందమైన బిడ్డలు పుట్టే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నామయ్యా. తండ్రి ఎవరైతే తండ్రి భార్యాభర్తల మధ్య సమాధానం శాంతి లేక తండ్రి విడిపోతున్నారో ఆ కుటుంబాన్ని కట్టండి నా తండ్రి. ఆ కుటుంబం
కుటుంబాల్లో మీరే కలగజేసుకొని భార్యాభర్తల్ని కలపండి దేవా. మీకే స్తోత్రాలు తండ్రి. ప్రతి కుటుంబంలో కూడా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో గొడవలు జరుగుతా మనస్సుకు శాంతి నెమ్మది లేకుండా ఉంటున్నారు నా ప్రభు. ప్రతి కుటుంబంలో కూడా శాంతి సమాధానం నెమ్మది కలుగుని గాక దేవా తండ్రి. మనశ్శాంతిగా జీవించే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాం. అప్పులు ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలను గుర్తు తెచ్చుకోండి నా తండ్రి. అప్పులు తెలుసో తెలియకో నా ప్రభు వాళ్ళ ప్రమేయం లేకుండానే ఎవరి ప్రమేయం లేకుండానే తండ్రి అలా అప్పులు అయిపోతూ ఉంటాయి తండ్రి. వచ్చిన ప్రతి రూపాయి కూడా వడ్డీ కట్టుకోవడానికి కూడా చాలక తినడానికి కూడా తిండి లేక తండ్రి ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు నా ప్రభు తండ్రి. కుటుంబం జరక్క తండ్రి లేమితో బాధపడుతున్నారు అయ్యా. అప్పులనే బాధల నుంచి అప్పులనే ఊపిలో నుంచి మీరు బయటకు తీసుకురండి నా తండ్రి. మీ సొత్తుగా ఆ బిడ్డల్ని మార్చుకొని మీ కృపలో దీవించి ఆశీర్వదించండి నా ప్రభు తండ్రి. అప్పుల సమస్యల నుంచి అప్పులనే ఊపిలో నుంచి తండ్రి బయటకు తీసుకురండి నా ప్రభు తండ్రి. మీరు మాత్రమే చేయగలరయ్యా అది తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. మా కుటుంబాల్లో ఉన్న లేమిని తీసేయండి అయ్యా. సమృద్ధితో నింపండి నా తండ్రి. తండ్రి మీకే స్తోత్రాలయ్యా. మీకే వందనాలు, మీకే కృతజ్ఞత స్తుతులు నా తండ్రి. తండ్రి యేసయ్యా మీకే స్తోత్రాలయ్యా తండ్రి. బిడ్డల ప్రయాణాలందు తోడుగా ఉండండి. రాకపోకలు ఎందు యెహోవా తోడుగా ఉండని అన్నావు కదా ప్రభువా తండ్రి. ప్రతి బిడ్డ కూడా క్షేమంగా వెళ్ళి మళ్ళీ క్షేమంగా వచ్చే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాము నా తండ్రి. తండ్రి నానా రకాల సమస్యలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ప్రతి అక్కర కూడా యేసునామములో తండ్రి ప్రతి అవసరాన్ని తీర్చమని ప్రార్థిస్తున్నామయ్యా. ఈరోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు చేసుకుంటున్న వాళ్ళ బిడ్డలను ఆశీర్వదించండి. మీ దయా కిరీటం వాళ్ళ మీద ఉంచి తండ్రి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం నా ప్రభు. మీకే దేవా మీకే స్తోత్రాలయ, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం నా తండ్రి. తండ్రి యేసయ్య ఈ రాత్రికాల సమయంలో తండ్రి మేము నిద్రిస్తుండగా మా మంచం చుట్టూ రక్తపోషణ ఇంటి చుట్టూ దేవదూతలను కాపలా పెట్టండి. సుఖమైన క్షేమకరమైన నిద్ర కలిగేలా సహాయం దయచేయండి. గాఢమైన నిద్రపోయేలా సహాయం దయచేయండి. మాటికి మెలుగు వచ్చి పీడకలలు తెప్పించే సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నా ప్రభువా తండ్రి. అయ్యా అలాంటి దుస్థితి తండ్రి రైతులకు రాకూడదు నా తండ్రి. వాళ్ళు పండిస్తేనే తండ్రి ఇంతమంది తింటున్నారు నా ప్రభా తండ్రి. వాళ్ళని కరుణించండి. వాళ్ళకి వాళ్ళలో ఈ పంట కాకపోతే ఇంకొక పంట అనే ఆత్మవిశ్వాసాన్ని మనోధైర్యాన్ని వాళ్ళలో నింపండి నా ప్రభా. పంటలు బాగా పండించండి తండ్రి. ఏ ఒక్క రైతు కూడా తండ్రి ఆత్మహత్యకు పాల్పడకూడదు నా ప్రభా. మీరుండి కాపాడండి, మీరు దయచేయండి, మీ కృపను అనుగ్రహించండి తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు తండ్రి. తండ్రి 1000 కొండల పశువులు అన్నీ మీయేనయ్యా. అయ్యా మీరు ఇవ్వాలనుకుంటే అంతసేపు నా ప్రభా సహాయం దయచేయ్యా. అయ్యా సహాయం దయచేయి తండ్రి. ప్రతి రైతు కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా. పాడి పరిశ్రమను ఆశీర్వదించయ్యా. దేశ సరిహద్దుల్లో ఉన్న సైనిక దళాన్ని ఆశీర్వదించిన ప్రభా. వాళ్ళ మనోనిబ్రాన్ని ఆత్మవిశ్వాసాన్ని నింపున తండ్రి. తండ్రి దేవజనులు చేసే పరిచర్యలను దీవించండి, ఆశీర్వదించండి. ఇంకా ముందుకెళ్ళే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యేసయ్యా మీకే స్తోత్రాలు. సాతాను అంధకార క్రియలను యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా. అయ్యా సాధారణ అంధకార క్రియలు కాచుకొని కూర్చుంటున్నాయి అయ్యా. ఎప్పుడు ఎవరికి గొడవ పెడదామా, ఏ ఆత్మహత్యకు పురికొల్పుదామా, ఏ రోడ్డు ప్రమాదాలు జరిగిద్దామా, ఎలా చేద్దామా అని తండ్రి సాతాను అంధకార క్రియలు నా ప్రభు కాచుకొని ఉంటున్న వాటిని యేసు నామంలో బంధించమని ప్రార్థిస్తున్నామయ్యా తండ్రి. మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకే కృతజ్ఞతాస్తుతులు. మా దేశాన్ని ఎలా పరిపాలించాలో మంచి జ్ఞానాన్ని, మంచి బుద్ధిని మా దేశ నాయకులకు అనుగ్రహించయ్యా. మా దేశ అధికారులు కూడా నా ప్రభు ఏ అధికారైనా కానీ లంచగొండితనం లేకుండా నిష్పక్షపాతంగా ప్రజలకు సేవ అందించే కృపను మీ దయలో దయచేయమని ప్రార్థిస్తున్నాం నా తండ్రి. మీకే స్తోత్రాలయ, మీకే వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. అనుక్షణం మీరే కొండంత అండగా ఉండండి. ఎక్కలేనంత కొండ మా ముందున్న ఎక్కగలిగేంత కృప మీ దయలో దయచేయండి నా తండ్రి. నా దేవా నా ప్రభువా మీకే స్తోత్రాలు, మీకే వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ
సమస్త మహిమ ఘనత ప్రభావాలను మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి మేము అడిగిన ప్రతి అంశం కూడా పొంది ఉన్నామని నమ్ముచు మీకే కృతజ్ఞత వందన స్తోత్రాలు మా పరమ తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. యేసుక్రీస్తు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రార్థనలు ఆలకించి జవాబిచ్చిన యేసయ్యకి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థన మన స్థితిని మారుస్తుంది. మనకి దేవుడికి మనకి మధ్య రహస్య సంభాషణే ప్రార్థన. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు వ్యక్తిగత ప్రార్థనలు చేసుకొని మీ సమస్యలు మన సమస్యలన్నీ ఆయనకి తెలుసు. కానీ ఆయన మనల్ని అడగమంటున్నారు. మనం నోరు తెరిచి ఆయన్ని అడిగి ప్రార్థిస్తేనే ఆయన కదులుతాడు. మనం యొక్క విన్నపం వినపడకుండా పాపం అనే అడ్డు కూడా ఆయనకి ఉండిద్ది. మనం ఎప్పుడైతే స్తుతించి ప్రార్థిస్తామో అడ్డు కూడా తొలగిపోయి మన ప్రార్థన ఆయనకు చేరిద్ది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మీకు సమస్య వచ్చినా, ఏ అక్కర వచ్చినా, ఏ అవసరం వచ్చినా కానీ మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి ఆయనకి విజ్ఞాపన స్తుతులు మీకు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు పేరిట వందనాలు, శుభాలు, దైవాశీస్సులు.